ఏపీ పోలీసులపై హైకోర్టు సీరియస్ అయింది. హెల్మెట్ నిబంధన అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది న్యాయస్థానం. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు హెల్మెట్ లేక 667 మంది చనిపోయారని హైకోర్టుకు వివరించారు పిటిషనర్. హెల్మెట్ నిబంధన ఎందుకు అమలు చేయడం లేదని పోలీసులను ప్రశ్నించింది హైకోర్టు. ఈ మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని పోలీసులను హైకోర్టు నిలదీసింది. వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని రవాణా శాఖ కమిషనర్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చెప్పండి అశోక్. హెల్మెట్ల పైన దాఖలైన పిటిషన్ మరోసారి ఇవాళ హైకోర్టులో విచారణకు వచ్చింది. విచారణకు వచ్చిన సందర్భంలో ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పూర్తిగా అసహనం కూడా వ్యక్తం చేసింది. పూర్తిగా అంటే ఈ 4 నెలల్లోనే హెల్మెట్లు ధరించక 667 మంది చనిపోయారంటూ పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో హెల్మెట్లు ధరించకపోవటం వల్ల 4 నెలల్లోనే 667 మంది చనిపోయారంటూ హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇది చిన్న విషయం ఏం కాదు, తీవ్రమైన ఆందోళన కలిగించే విషయం. ఇక పై మరి ఎవరిని బలి కానివ్వకూడదు అని కూడా వ్యాఖ్యానించింది. పోలీసులు అలసత్వం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. చట్టం అమలు చేసే విషయంలో ప్రభుత్వం పూర్తిగా నిస్సహాయంగా ఉంది. ఉల్లంఘనకు పాల్పడితే చర్యలు తీసుకోవాలన్న భయం ప్రజల్లో కలిగించాలి పోలీసులు. కానీ తెలంగాణ రాసి చేతులు దొరుకుతుంటున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలు చెల్లించలేదని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించడానికి ప్రయత్నం చేశారు. తెలంగాణలు చెల్లించకపోతే వారిపైన చర్యలు తీసుకోవాలి, లేకపోతే విద్యుత్ నీటి సరఫరా ఆపేయడం వంటి చర్యలు కూడా తీసుకోవాలి, తీవ్రమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖచ్చితంగా హైదరాబాద్ పోలీసులు అంటే అక్కడ ప్రజలకు భయం, అక్కడ హెల్మెట్ నిబంధనలు ఖచ్చితంగా అమలవుతున్నాయి. కానీ ఇక్కడ అలాంటి భయం లేదు. ఇక్కడ ఎందుకు హెల్మెట్ల నిబంధనలు అమలు కావట్లేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడ చూసినా బ్లాక్ ఫిల్మ్ ఉన్న కారులే దర్శనమిస్తున్నాయని కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణ వచ్చే వారానికి అయితే వాయిదా వేసింది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.